మామూలు టాలెంట్ సరిపోద్ది దానికి. ఎవడు పడితే వాడు ఆడలేడు. నిజం చెప్తున్నా, ఎవడు పడితే వాడు ఆడలేడండి. ఆ జూద క్రియ అనేటువంటిది ఎవరు పడితే వాళ్ళు ఆడలేరు కదా. అలా అందుకనే ఆ రోజు మాయాజూదం జరిగింది. గుర్తుంది కదా మీకు మహాభారతంలో ఏం జరిగిందో. అది కూడా ఎవరు ఎంటర్ అయ్యారు దాంట్లో? అనవసరమైనటువంటి వాడు, ఏ సంబంధము లేనటువంటి శకునిని కూర్చోబెట్టారు ఆ రోజున. అసలు ఆయనకి సంబంధమే లేదు అక్కడ. ఆడాల్సింది ఎవరు? వాస్తవంగా ఆడాల్సింది ఎవరు? అన్నదమ్ములు ఆడాలి కదా. ఆడితే దుర్యోధనుడు ఆడాలి, లేదా దుశ్శాసనుడు ఆడాలి. ఈ ధృతరాష్ట్ర పుత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూర్చోవాలి. ఎక్కువగా మాట్లాడితే మహా అయితే కర్ణుడికి ఎక్కడన్నా అవకాశం ఇవ్వచ్చు కదా. ఎందుకంటే ఒక రకంగా కుంతిపుత్రుడు కాబట్టి కర్ణుడి కన్నా అవకాశం ఇవ్వచ్చు. వాళ్ళ మధ్యలో జరగాల్సినటువంటి జీవితంలో అనవసరంగా ఎవరిని పెట్టారు ఆ రోజున? ఎందుకు పెట్టారంటే వీళ్ళకి ఆడడం రాదు కాబట్టి. జూదంలో ఓడించాలి. అసలు ఆ ప్లాన్ ఇచ్చిందే ఎవరు? శకుని. దానికి ఒక పెద్ద కారణం ఉందండి. శకుని మామూలు వాడు కాదు. అందరం మనం ఏంటంటే ఈడెవడరా శకునిలాగా అడ్డుపడుతున్నాడని మనం అంటాం. కానీ శకుని చాలా తెలివిగా కౌరవుల్ని నాశనం చేయటం కోసమే ఆయన కౌరవ పక్షంలో ఉన్నాడు. ఆయన కౌరవుల్ని నాశనం చేయడం కోసం కౌరవ పక్షంలో ఉండి, అండర్ డాగ్స్ అంటారు అన్నమాట ఇట్లాంటి వాళ్ళని. వాళ్ళతో పాటే ఉంటారు. వాళ్ళని నాశనం చేయడానికి ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని చూస్తారు. అలా నాశనం చేసినటువంటి వాళ్ళల్లో ముఖ్యుడు ఎవరన్నా ఉన్నారు కౌరవుల్లో అంటే ఆయన దుష్ట చతుష్టయంలో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి జూద క్రీడలో అందవేసినటువంటి చెయ్యి ఎవరైతే ఉన్నారో ఆ శకుని మామగారు. ఆయన దగ్గర ఉన్నటువంటి పాచికలు మాయా పాచికలు, అవి మామూలు పాచికలు కాదు. అది వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి వచ్చినవి ఆయనకి. వాటి ద్వారా ఆయన ఓడించారు. అంతా మామూలు కాదండి. దాంట్లో ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం. ఏది ఈ సంక్రాంతి వచ్చిందనుకోండి, కోస్తా జిల్లాల్లో అక్కడ ఈ కోళ్ళ పందాలని అవన్నీ జరుగుతుంటాయి. దానికట టీవీలో చూపించారు. నాకు తెలియదు ఇవన్నీ. ఈ మధ్య ఏదో టీవీలో న్యూస్లు చూస్తుంటే దాంట్లో ఒక ఇది ఇచ్చారనమాట. కుక్కుట శాస్త్రం అని ఒక శాస్త్రం ఉంటుందట. కుక్కుటం అంటే కోడి. ఆ కోడికి ఒక శాస్త్రం ఉంటుందట. ఆ కోళ్ళల్లో కూడా మనం కోడి అంటాం అంతే. ఆ కోళ్ళల్లో కూడా దాదాపుగా ఒక 8-9 రకాలు ఏడిసాయట. మనకి తెలియదు అవన్నీ. కాకి, నెమలి, ఆ పేర్లు భలే ఉన్నాయి. ఈ రకాలైనటువంటి పేర్లు కలిగినటువంటివి. వాటికి టైమింగ్స్ చూస్తారట, ముహూర్తాలు చూస్తారట. దానికి ఎవరు పెంచారు ఇవన్నీ, వాటి పుట్టినటువంటి జాతకం చూస్తారట. కోడి జాతకం చూస్తారట అండి కోడి పందాల్లో. ఆ శాస్త్రం తెలిసి ఉండాలట మహానుభావులు. వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారు అక్కడ? ఈ కోడి పందాలు అంటారనమాట. ఎంత టాలెంట్ ఉండాలండి. ఆ ముహూర్తాలు చూసుకుని 2 కోళ్ళని విడిచిపెడితే దాని మీద పందాలు గాయాలంటే ఎంత టాలెంట్ ఉండాలి. జూతం చలయతామస్మి. కాకపోతే ఏంటంటేనండి, జూతం ఆడటం అనేటువంటిది పూర్వకాలం ఏంటంటే చదరంగం ద్వారా ఆడేటటువంటి వాళ్ళు, లేకపోతే ఆ పాచికలు అనేటువంటి వేసి ఆడేవాళ్ళు. దాంట్లో ఏంటంటే ఆ మోసం అనేటువంటిది తర్వాత వచ్చింది. కానీ అదొక జూత క్రీడ. జూత క్రీడ అనేటువంటిది కూర్చొని అందరూ ఆడుకునేవాళ్ళు అంతే తప్ప దాంట్లో మోసం చేయటం అనేటువంటిది తర్వాత వచ్చింది. ఏదో రాజ్యాలను పోగొట్టుకోవటాలు ఇవన్నీ కూడా. కాబట్టి దాంట్లో కూడా ఏంటంటే చిన్న చిన్న మోసాలు చేసేస్తూ ఉంటారనమాట సరదాకి. ఆ మోసం చేసి గెలిచినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందుకోసం అని చెప్పి ఇక్కడ చెప్పినటువంటిది ఏంటి? ద్యూతం చలయతామస్మి. ఆ టాలెంట్ ఏదైతే ఉందో అది నేను అనేటువంటి చెప్పారు. వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయః మునీనామప్యహం వ్యాసః కవీనాముశనా కవిః వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయః మునీనామప్యహం వ్యాసః కవీనాముశనా కవిః వ్యాసః. అహం
వృష్ణీనాం వాసుదేవ అస్మి. వృష్ణివంశీయులు అంటే ఎవరంటే యాదవులు, యదువంశస్థులు. కాబట్టి ఈ యాదవులలో అందరికంటే అగ్రగణ్యుడైనటువంటి వాడు యదు మహారాజు గారు. వాళ్ళలో 2 వర్గాలు ఉన్నారు. యదు మహారాజు గారు, ఆయన ఒక కొడుకైనటువంటి క్రౌష్ణుడు, ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారు. వాళ్ళిద్దరు యొక్క సంతానం ఎవరైతే ఉన్నారో, ఈ 2 వర్గాలు యాదవుల్లో ఈ 2 వర్గాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఇద్దరిని కలిపి యాదవ వంశం అనేవాళ్ళు. వీళ్ళు ఏంటంటే ఇటు మనకి కనిపించేటటువంటి మధుర, బృందావనం ఆ ప్రాంతాల నుంచి అటుపక్క చివరి దాకా ఎక్కడ గుజరాత్, అదెవరు మన ద్వారక వరకు కూడా ఆ రోజుల్లో మామూలుగా మనం ఇప్పుడు చూసేటటువంటి ఆ ప్రాంతం అంతా, మధుర నుంచి అటు గుజరాత్ వైపు వెళ్ళే ఆ ప్రాంతం అంతా కూడా దాన్ని ఏమంటారంటే అక్కడ ఫేమస్ లాంగ్వేజ్ ఉండేది ఒకప్పుడు, వ్రజ్ భాష అంటారు. వ్రజ్ యాక్చువల్గా ఏంటంటే ఆ వ్రజ్ భాషే అలాంటిది. ఈ వ్రజ్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే వజ్ర అనే పదం నుంచి వచ్చింది. మామూలుగా మనం బజరంగ బలి అంటాం. బజరంగ బలి అంటే ఎవరు? ఆంజనేయ స్వామి. బజరంగ బలి అంటే ఏంటో చెప్పండి. బజరంగ బలి అంటే ఏంటో చెప్పండి. ఆంజనేయ స్వామి. ఆ పేరు యొక్క అర్థం చెప్పండి. అది విచిత్రం. అది వ్రజ లాంగ్వేజ్ నుంచి వచ్చిందనమాట. ఆ వ్రజ భాషలోంచి వచ్చినటువంటిది. వజ్ర అంగ బలి. వజ్రంతో సమానమైనటువంటి శరీరం కలిగినటువంటి వాడు, వజ్ర సమానమైనటువంటి దేహదారుఢ్యం కలిగినటువంటి వాడు, అంత వజ్రం అంత బలం కలిగినటువంటి వాడు. కాబట్టి వజ్ర అంగ బలి. అది కాస్త బజరంగ బలి అయిపోయింది. వాళ్ళ భాషలో అలాగైపోతుంది అనమాట. వ్రజ్ భాష అంటే వజ్ర భాష. ముందు వెనక ముందు చేసేస్తుంటారు వాళ్ళు. అలా ఒక భాషను తయారు చేశారు. వాస్తవంగా దాన్ని ఏమంటారంటే స్పాయిల్డ్ హిందీ అంటారు. చెడగొట్టబడినటువంటి హిందీ భాష ఏదైతే ఉందో దాన్ని వజ్ర భాష అంటారు. మామూలుగా వీళ్ళు కూడా ఏం చేశారంటే, ఎవరు బౌద్ధులు కదా, వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి మతం కింద ఏర్పడిపోయారు. వాళ్ళు బౌద్ధ మతం స్థాపన చేశారు. వాళ్ళు ఏంటంటే పాళీ భాష అనేటువంటి ఒక కొత్త భాషను తయారు చేశారు. వాళ్ళ లిటరేచర్ అంతా కూడా పాళీ భాషలో ఉంటుంది. ఈ పాళీ భాష అంతా ఏంటరా అంటే చెడగొట్టబడిన సంస్కృతాన్ని చెడగొట్టి అదొక కొత్త భాష కింద తయారు చేసేసారు. వాళ్ళు తయారు చేసి దానికి పాళీ భాష అని పేరు పెట్టారు. ఈ వజ్ర భాష కూడా అంతే. వ్రజ భాష ఏంటంటే హిందీని చెడగొట్టి కొత్త భాష కూడా తయారు చేశారు, వజ్ర భాష. ఇది ఎక్కడి నుంచి? ఇక్కడ మధుర దగ్గర నుంచి అటు గుజరాత్ వరకు కూడా, ద్వారక వరకు కూడా ఈ రాజ్యం అంతా కూడా అదట ఆ రోజుల్లోనే ప్రత్యేక ప్రతిపత్తి కలిగినటువంటి ఒక రిపబ్లిక్, స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి, మామూలుగా మనం ఏమంటాం రిపబ్లిక్ని తెలుగులో స్వయం సత్తాక దేశం అన్నమాట. దానికంటూ ఒక రాజ్యాంగం, దానికంటూ ఒక పద్ధతి, దానికంటూ చాలా పెద్ద వ్యవహారం అదంతా. మిగతా భారతదేశానికి అంతటికీ స్వయం ప్రతిపత్తి లేదండి అప్పట్లో. కేవలం యాదవ వంశస్థులు పాలించినటువంటి రాజ్యం యావత్తు కూడా వాళ్ళకి స్వయం ప్రతిపత్తి రిపబ్లిక్ కింద అనౌన్స్ చేసుకున్నారట వాళ్ళు ఆ రోజుల్లోనే. అంత శక్తివంతమైనటువంటి వాళ్ళు యాదవరాజులందరూ కూడా. వాళ్ళందరూ మహాభారత సంగ్రామానికి వచ్చారు. వాళ్ళందరూ కృష్ణుడికి సపోర్టుగా, అర్జునుడికి సపోర్టుగా వాళ్ళందరూ వచ్చారు. కొంతమంది అంతానేమో దుర్యోధనుడి కోరిక మేరకు కౌరవ పక్షంలో యుద్ధం చేశారు. కొంతమంది పాండవ పక్షంలో ఉండి యుద్ధం చేశారు వాళ్ళంతా. అయితే ఏమైందంటే ఇదంతా దాదాపు ఒక 36 సంవత్సరాలకి మించి కృష్ణుడు మహాభారతం అయిపోయిన తర్వాత ఈ ఆవిడ పేరేమిటి, ధృతరాష్ట్రుడి భార్య గాంధారి యొక్క బహుశా ఆవిడ శాపం వల్లే అనుకుంటా ఇదంతా కూడా ఏమవుతుందంటే 36 సంవత్సరాల తర్వాత మహాభారత సంగ్రామం అయిపోయినా 36 సంవత్సరాల తర్వాత మొత్తం అంతా ఈ యాదవ వంశం అంతా కూడా వాళ్ళల్లో ఇంటర్నల్ వార్ అంటారు. సో వాళ్ళల్లోనే యుద్ధాలు వచ్చి అందరూ కొట్టుకున్నారు. సగం మొత్తం అంతా నాశనం అయిపోయింది దానివల్ల యాదవ వంశం అంతా దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది అనమాట. ఆ సమయంలోనే ఆ ద్వారకా పట్టణం కూడా అదే సమయంలో ఏం జరిగిందంటే సముద్రంలో గర్భంలో కలిసిపోయింది. అది ఇప్పటికీ ఆ ద్వారకా నగరం ఇప్పటికీ సముద్రంలో ఉంది. దాన్ని బయటికి తీస్తున్నారు, ఒక్కొక్కటి తీసుకొని వచ్చి బయట పెడుతున్నారు అదంతా. కాబట్టి ఈ వృష్ణి వంశస్థులు ఎవరైతే ఉన్నారో, యాదవరాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లోకెల్లా ముఖ్యుడైనటువంటి వాడు ఎవరండి? ఇంకా స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ వాసుదేవ. ఆయనకు వాసుదేవ అనే పదం ఎందుకు వచ్చింది, పేరు ఎందుకు వచ్చింది? వసుదేవుడు యొక్క కుమారుడు కాబట్టి వాసుదేవుడు.
వాసుదేవుడు అనేటువంటి పదం యొక్క ఇంకొక అర్థం ఏంటంటే సర్వవ్యాపకమైనటువంటి వాడు, అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడు వాసుదేవుడు అన్నారు. కాబట్టి స్వయంగా వాసుదేవుడు, ఇప్పుడు భగవద్గీత నేను నీకు నేర్పిస్తున్నానే, ఈ శ్రీకృష్ణుడిని కూడా నేనేనయ్యా, ఆ పరమాత్మనే, ఈ కృష్ణుడే ఆ కృష్ణుడు అని చెప్పడం. తర్వాత ఏమంటున్నారు ఇక్కడ, పాండవానాం ధనంజయ. మరి కృష్ణుడి గురించి చెప్పాడు, చెప్పిన తర్వాత ఇంకొకటి చెప్పాలి కదా, పాండవుల్లో ఎవరు గొప్పవాడు కూడా చెప్పుకోవాలి కదా, ఎందుకంటే పాండవ పక్షంలో పోరాడుతున్నాడు ఈయన. కాబట్టి పాండవుల్లోకి వెళ్ళా ఉత్తమమైనటువంటి వాడు ఎవడు? సార్ పెద్దవాడు ధర్మరాజు ఉన్నాడు కదండి, మరి అంత శరీరం వేసుకుని అంత భీముడు ఉన్నాడు కదా, ఉన్నప్పటికీ చిన్నవాళ్ళు ఇద్దరు ఉన్నప్పటికీ మధ్యముడైనటువంటి ఎవరైతే అర్జునుడు ఉన్నాడో అది నేను. అందుకనే మాటి మాటికి నువ్వు నాకు చాలా ఇష్టమైనటువంటి వాడివి, భక్తోసి మే సఖాచేతి, నువ్వు నా భక్తుడివి, నువ్వు నా మిత్రుడివి, నువ్వు నాకు అన్నీ, కాబట్టి నేను నీకు చెప్తున్నా, ఇంకెవరికి చెప్పలేదు ఈ విషయాలన్నీ మాటి మాటికి అంటుంటాడు. అందుకనే పాండవానాం ధనంజయ. కాబట్టి ఈ ధనంజయుడు అనేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వాస్తవంగా ఎవరంటేనండి అర్జునుడి, శ్రీకృష్ణుడి చేతుల్లో ఉన్నటువంటి ఒక వెపన్. అర్జునుడు అనేటువంటి వాడు కేవలం పాండవుల్లో ఉన్నటువంటి ఒక వారియర్ కింద, ఒక యోధుడి కింద మాత్రమే చూడడానికి లేదు. ఇక్కడ మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ చేతిలో ఉన్నటువంటి ఒక దివ్యాస్త్రం అంటూ ఏదన్నా ఉంది అంటే అది అర్జునుడు. ఎందుకని మహాభారత మహాసంగ్రామం మొత్తం కూడా ఎవరి మీద ఆధారపడి ఉందంటే ఆ రోజుల్లో ద వన్ అండ్ ఓన్లీ హీరో ఎవరంటే అర్జునుడు. మొత్తం మహాభారతం అందరూ కూడా ఒక పక్కన ఋషులు చూస్తున్నారు, ఒక పక్కన దేవతలు చూస్తున్నారు. అందరూ మామూలుగా ఏంటంటే మనం పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ జరిగేటప్పుడు మీరు చూడండి, ఎప్పుడన్నా ముందుగానే టపాసులన్నీ రెడీ చేసి పెట్టుకుంటారనమాట. ఎందుకని ఇండియా గెలిచిందనుకోండి కాసేపు పేల్చి హడావిడి చేద్దాం, ఈ టవర్ క్లాక్ దగ్గర చేరతారు. ఈ మధ్య బాగా చేరుతున్నారు మొత్తానికి. రెండో రోజు ఫోటోలు గిటోలు వస్తున్నాయి పేపర్లో. నాకు తెలియదు ఇంత ఫాలోయింగ్ ఉందని క్రికెట్కి ఇక్కడ. మొత్తం అందరూ అక్కడ వచ్చి బైక్లు వేసుకుని వచ్చి పెద్ద కాసేపు గోల్ చేస్తున్నారు అందరూ. బాగానే ఉంది ఇదంతా. అంటే ఏం చేయాలి, నేను ఆ టైంకి టపాసులు పేల్చాలంటే ముందే రెడీ చేసి పెట్టుకోవాలి కదండి, మ్యాచ్కి ముందే రెడీ చేసి పెట్టుకోవాలి. ఒకవేళ మ్యాచ్ ఓడిపోయారనుకోండి దాచిపెట్టుకుందాం, మళ్ళీ ఇంకోసారికి పనికొస్తాయి. మొత్తానికి టపాసులు రెడీ చేసి పెట్టుకుంటున్నారంటే ప్రిపేర్డ్గా ఉంటున్నారు మన వాళ్ళు. అలాగేనట ఆ రోజు మొత్తం మహాభారత యుద్ధం జరగడానికి ముందు మొత్తం ఋషులు, మునులు, యక్ష కిన్నెర కింపురుషులు, నాగదేవతలు మొత్తం అందరూ కూడా పూలు ముందే కొనుక్కొని పెట్టుకున్నారట. బుట్టలు బుట్టలు పూలు. మార్కెట్లో దొరకడం కష్టమైపోయింది అప్పుడు పూలు. ఎందుకనంటే అందరూ కొనేశారు, లేవు. తెచ్చి ఏం చేశారయ్యా, అందరూ ఇళ్లల్లో పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారంటే మహాభారత సంగ్రామం పూర్తవుతుంది, పాండవులు గెలుస్తారు, అర్జునుడికి పుష్పాభిషేకం చేయాలని పెట్టుకున్నారట అందరూ. అర్జునుడి మీద పూల వర్షం కురిపించాలని పెట్టుకున్నారట. కాబట్టి అటువంటి హీరోయిస్టిక్ పర్సనాలిటీ ఎవరన్నా ఉన్నారంటే అది అర్జునుడు. మొదటి నుంచి కూడా ఎప్పుడు ఇది జరుగుతుంది కదా, అజ్ఞాతవాసం కూడా పూర్తయిపోయిన తర్వాత అనుకోకుండా అప్పుడు వాడి కోసం అని చెప్పి ఉత్తర కుమారుడి కోసం అని చెప్పి యుద్ధం చేయాల్సి వస్తుంది ఇదే కౌరవులతోటి. అప్పుడు కూడా ఒంటి చేత్తో పోరాడాడు, అందరినీ తరిమి కొట్టాడు అందరినీ. కాబట్టి అంత శక్తివంతుడైనటువంటి వాడు. కాబట్టి ఈ అర్జునుడు ఎవరైతే ఉన్నారో, పాండవుల్లో అర్జునుడు ఎవరైతే ఉన్నారో అది నేను, ధనంజయుడిని నేనే. మునీనామప్యహం వ్యాసః. ఇప్పుడు ఈ మహాభారతం అంతా రాస్తోంది ఎవరు చెప్పండి? ఈ భగవద్గీత రాసింది ఎవరు మరి? ఇది కూడా ఆయనే. చెప్పింది శ్రీకృష్ణ పరమాత్మ అయినప్పటికీ కూడా రాసినటువంటి వాడు ఒకడు ఉండాలి కదా. కాబట్టి రాసినటువంటి వాడు ఎవరు? ఆయన కూడా ముఖ్యమే. కాబట్టి వ్యాసుల వారు. ఆ మహాభారతం మనకందరికీ తెలుసు. అక్కడ కూర్చుని బదరీలో కూర్చుని చెప్పాడట ఆయన, ఆ వ్యాస గుహలో కూర్చుని చెప్పాడట. కూర్చుని చెప్తూ ఉంటాను. ఎవరిని పెట్టుకున్నాడు ఆయన స్టెనోగ్రాఫర్ కింద? వినాయకుడిని పెట్టుకున్నాడు ఆయన. వినాయకుడు కూడా పాపం రాయడానికి ఏమి లేదు ఆయన దగ్గర. మొత్తానికి ఆ దంతం టుక్మని తుంచి దాంతో రాస్తున్నాడు. దాంతో ఏంటంటే ఆయన ఒక కండిషన్ పెట్టాడు. ఏంటా కండిషన్ అంటే, ఇదిగో అబ్బాయి నువ్వు చెప్తూ ఉండు, నేను రాస్తూ ఉంటా, మధ్యలో నువ్వు చెప్పడం ఆపేసావనుకో నేను వెళ్ళిపోతా అన్నాడు ఆయన. వ్యాసుల వారికి వినాయకుడు కండిషన్ పెట్టాడు.
ఏం చిన్నపిల్లాడు, ఆయన మహానుభావుడు. అయినా సరే ఏం పర్లేదు నేను చెప్తూ ఉంటాను నువ్వు రాయి అన్నాడు. అలా ఆయన చెప్తున్నాడు, ఈయన రాస్తున్నాడు. మీరు బదరి వెళ్తే చూడండి ఎప్పుడన్నా, అక్కడ వ్యాస గుహ ఉంటుంది, గణేష్ గుహ రెండూ ఉంటాయి అక్కడ. ఆ మన అని విలేజ్ ఉంది అక్కడ, సరస్వతి నది యువతల, అక్కడ ఉంటాయి రెండు. అక్కడ కూర్చుని అక్కడ రాసేశారు 1000 మొత్తం 1,00,000 శ్లోకాలు రాసేశారు అక్కడ కూర్చొని. 1,00,000 శ్లోకాలు రాసింది కేవలం మహాభారతమే. మరి 4 వేదాల సంగతి ఏంటి? 4 వేదాల సంగతి ఏంటి? పురాణాల సంగతి ఏంటి? ఉపపురాణాల సంగతి ఏంటి? ఇవన్నీ ఎవరిచ్చారు మనకి? వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం అన్నారు. అందుకనే వ్యాసుల వారు ఉచ్ఛిష్టం ఏదైతే ఉందో, ఆయన ఎంగిలి ఏదైతే ఉందో ఆ ఎంగిలే జగత్ సర్వం అని చెప్పారు మనకి. కాబట్టి అంత గొప్ప ముని వ్యాసమహాముని ఎవరైతే ఉన్నారో, ఆయన లేకపోతే ఈ శాస్త్రాలు లేవు, ఈ వేదాలు లేవు, ఇంత పెద్ద జ్ఞాన సంపద అనేటువంటిది లేదు. కాబట్టి అటువంటి వ్యాసుల వారును అది కూడా నేనే అని ఎవరు చెప్తున్నారు? వ్యాసుడిని నేనని ఎవరు చెప్తున్నారు ఇక్కడ? శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. అది విచిత్రం. కవీనా ఉషనా కవి. ఈ కవులంటే మరి ఆ రోజుల్లో కూడా ఈ లిటరేచర్, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ ఛందస్సులు ఇవన్నీ తెలిసి, ఈ లిటరేచర్ అంతా తెలిసి, సంస్కృత లిటరేచర్ అంతా తెలిసి, దాంట్లో కవిత్వం చెప్పగలిగినటువంటి వాళ్ళు, ఆసువుగా కవిత్వం చెప్పగలిగినటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కవులు. క్రాంతదర్శిభి అన్నారు. కవి క్రాంతదర్శిభి. క్రాంతదర్శులు అంటే ఎవరు? వాళ్ళు వాళ్ళ దృష్టి ఏటండి, కవుల దృష్టి అట మన దృష్టిలాగా ఉండదట. వాళ్ళు వింత వింతగా చూస్తారట ఈ ప్రపంచాన్ని, అన్ని కలుపుకుని చూసుకుంటారట, కొన్ని విడదీసి చూస్తారట. రకరకాలైనటువంటి పద్ధతుల్లో ఈ ప్రపంచాన్ని చూసి వాళ్ళకున్నటువంటి పాండిత్యాన్ని అంతా కూడా రంగరించి అద్భుతమైనటువంటి కవిత్వాలు రాస్తుంటారు వాళ్ళు. అటువంటి వాళ్ళల్లో ఆద్యుడు, ఈ కవిత్వానికి ఛందస్సుకి ఆద్యుడు ఎవరన్నా ఉన్నారు అంటే ఆయన ఉషనా కవి. ఉషనా కవి అంటే ఎవరో కాదండి, శుక్రాచార్యులు వారు. శుక్రాచార్యులు వారు ఎవరు? రాక్షసుల గురువు ఆయన. ఒంటికన్ను శుక్రాచార్యులు వారు. మనకి తెలుసా కథంతా కదా? ఆయన వచ్చి పొడవటం, అడ్డం పట్టడం, ఎక్కువ దానం చేసేస్తున్నాడని ఇదంతా మనకి తెలిసిందే. దీంట్లో ఏంటంటే ఆ శుక్రాచార్యుడు రాక్షసులకు గురువు. పైగా ఆయనకి తెలిసినటువంటి ఒక అద్భుతమైనటువంటి విద్య ఏంటో తెలుసండి, మృత సంజీవని విద్య ఆయనకు ఒక్కడికే తెలుసు. దాని మీద పెద్ద కథ, అదేవయాని అదంతా మనకి తెలుసు. ఇదంతా చాలా పెద్ద కథ జరిగిపోయింది అదంతా. కాబట్టి ఈ కవిత్వం చెప్పగలిగి ఉండటం, ఇంత పెద్ద అద్భుతమైనటువంటి మృత సంజీవిని విద్య కలిగి ఉన్నటువంటి ఈ ఉషనా కవి అయినటువంటి శుక్రాచార్యులు వారు ఎవరైతే ఉన్నారో అది కూడా నేనే అని చెప్పారు. ఇంకొక 3-4 శ్లోకాలు చదివితే ఇది అయిపోతుంది. రేపు చూద్దాంలేండి. రేపు వీలైతే విశ్వరూప సందర్శన యోగంలోకి ప్రవేశిద్దాం. రేపు ఎట్టి పరిస్థితుల్లో అందరం కాసేపు ధ్యానం చేసుకుందాం ఇవాళ.